హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ రెసిపీ ఏంటంటే మునక్కాయ పెసరపప్పు. ఈ మునక్కాయ పెసరపప్పు మా వారికి ఎంత ఇష్టం అంటే రోజు పెట్టినా తింటాడనమాట, అంత ఇష్టము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 3/4 కప్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేయించుకోవాలన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మంచి అరోమా కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే పెసరపప్పు మాడిపోతుంది, అస్సలు టేస్ట్ అనిపించదు. చూసారు కదా, కలర్ ఇలాగా చేంజ్ అవ్వాలి. పప్పు కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట, అలా వేపుకోవాలి. ఇది మా అత్తమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. మునక్కాయలు కనపడితే ఫస్ట్ మునక్కాయ పెసరపప్పు చేయమంటారు మా వారు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో వేయించుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మునక్కాయలు వేసుకోవాలి. కావాలంటే సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు రెండింటిని. నేను ఏంటంటే రెండు కలిపి ఉడికించుకున్నాను అనమాట. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిటపట్లాడుతున్నప్పుడు 2-3 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం దూరగా వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ ఆనియన్ కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత 2 to 3 టొమాటోస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి టొమాటోస్ని కూడా ఆనియన్స్తో పాటు మగ్గించుకోవాలి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇప్పుడు చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి అస్సలు వేయలేదు, ఓన్లీ కారం మాత్రమే యాడ్ చేశాను. 1 to 1.5 స్పూన్ మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కల్లుప్పు. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ఉడకపెట్టుకున్న మునక్కాయ పెసరపప్పు ఈ రెండింటిని కూడా ఒకేసారి వేసేసుకోవాలి. ఇలాగ ఉడుకుతున్న టైంలో ఒక 2 to 3 స్పూన్స్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలన్నమాట. టేస్టీ మునక్కాయ పెసరపప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. పెసరపప్పు ఉడకడానికి అంత టైం కూడా పట్టదు. అదే ప్రెషర్ కుక్కర్లో పెట్టామంటే జస్ట్ 10 మినిట్స్ మునక్కాయ పెసరపప్పు రెండు కూడా ఉడుకుతుంది. దించబోయే ముందు కొద్దిగా కొత్తిమీర అలా పైన చల్లుకొని దించుకుంటే మునక్కాయ పెసరపప్పు రెడీ అయిపోతుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఈ వీడియోని ఫాలో అయిపోండి. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.